హలో అండ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ ఎపిసోడ్ 14 to 15 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం ఒక ఫారెస్ట్ లోపల చూస్తాం. ఆ ఫారెస్ట్ లోపల ఉన్నట్లుండి ఎర్త్కి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆ ప్లేస్ లో ఒక డంజన్ అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది. అక్కడ కట్ చేస్తే మనం విజార్డ్ కింగ్ ని ప్యాలెస్ లోపల చూస్తాం. అప్పుడే మ్యాక్స్ అక్కడికి వచ్చి ఏదో ట్రబుల్ వచ్చిందని చెప్పబోతుంటే విజార్డ్ కింగ్ ఆపి వాళ్ళకి ఈ మిషన్ అప్పగిద్దాం అని అంటాడు. కట్ చేస్తే మనం బ్లాక్ బుల్స్ బేస్ ని చూస్తాం. లోపల మనోళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆస్థానేమో వర్కౌట్ చేస్తుంటాడు. నోవెల్ ఏమో ఆస్థా తల మీద ఉన్న యాంటీ బర్డ్ ని చూస్తుంటుంది. ఆ బర్డ్ వాళ్ళతో పాటే ఉందని మ్యాగ్నా ఏదైనా నేమ్ పెడితే బాగుంటుంది అని అంటే, చార్మిన్ ఏమో నేను ఆ బర్డుని తినొచ్చా అని అడుగుతుంది. తెలుసుగా నోవెల్ కి ఆ బర్డ్ అంటే ప్రాణం అని, అందుకే కోపంగా కుదరదు అని అంటుంది. మన కుంభకర్ణుడి సిస్టర్ తగ్గుద్దా, ఆ బర్డ్ ఎగ్స్ ని పెడితే వాటిని తింటా అని అంటుంది. అప్పుడు ఆస్థా ఆ బర్డ్ నేమ్ టోరీ టారో అనే నేమ్ పెడదాం అని అంటే, నోవెల్ వద్దని తను ఒక నేమ్ చెప్తుంది. ఆస్థా పెట్టిన నేమ్ ఆ బర్డ్కి నచ్చనట్లుంది. అందుకే ఆస్థానే ఆ బర్డ్ పొడుస్తుంటుంది. అలా ఏ నేమ్ పెట్టాలి అని మనోళ్ళు ఆలోచిస్తుండగా లక్ నెరో అన్న నేమ్ ఎలా ఉంది అని అంటే, ఆ బర్డ్కి ఆ నేమ్ నచ్చినట్లుంది. అందుకే సిగ్నల్ ఇస్తుంది. నెరో మీన్స్ బ్లాక్, అందుకే మనోళ్ళు ఆ నేమ్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. అప్పుడే క్యాజిల్ నుంచి కెప్టెన్ యామీ ఫిన్రాల్ అక్కడికి వస్తారు. క్యాజిల్ లో విజార్డ్ కింగ్ వాళ్ళకి డంజన్ ని క్లియర్ చేయమని ఒక మిషన్ ని ఇచ్చుంటాడు. ఆ విషయం కెప్టెన్ మనోళ్ళకి చెప్తే ఆస్థా మ్యాగ్నా ఎగ్జైట్ అవుతుంటారు. ఇక్కడ డంజన్స్ అంటే పాతబడిన కట్టడాలు, అక్కడ ప్రజలు దాచుకున్న వస్తువులు దొరుకుతాయి. అలాగే ఓ కోతూరి పవర్ఫుల్ ఏసియంట్ మ్యాజిక్ గురించి ఏదైనా ఇన్ఫో దొరికేందుకు ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో అక్కడ సూపర్ రేర్ మ్యాజికల్ ఐటమ్స్ కూడా దొరకచ్చు. మన ఇండియాలోని రాజులు పూర్వంలో ఒక ప్లేస్ లో ట్రెజర్ ని దాచి ఆ ట్రెజర్ ని ఎవరు ఎత్తుకెళ్లకుండా ట్రాప్స్ పెట్టేవారు, అవునా? అలానే ఈ డంజన్ లోని ట్రెజర్ ని ఎవరు దొబ్బేయకుండా ఈ డంజన్ లో ట్రాప్స్ పెట్టుంటారు. అప్పుడు వనిషా, మ్యాజిక్ నైట్స్ ఎప్పుడు డంజన్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం, ఎందుకంటే అవి డేంజరస్ కనుక. అలాగే ట్రెజర్ ని ఎవరు దొంగలించకుండా చూసుకుంటాం అని అంటుంది. ఇప్పుడు ఆ డంజన్ ని మన బ్లాక్ బుల్స్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఈ డంజన్ మన క్లోవర్ కింగ్డమ్ కి, అలాగే క్లోవర్ కింగ్డమ్ కి ఎనిమీస్ అయిన డైమండ్ కింగ్డమ్ కి మధ్యలో ఉన్న బార్డర్ లో అపియర్ అయి ఉంటుంది. అందుకే డైమండ్ కింగ్డమ్ లోని వాళ్ళు ఆ డంజన్ లోకి వెళ్లే దానికన్నా ముందే మనోళ్ళు వెళ్లి ఆ మిషన్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్థా నేను ఆ డంజన్ లోకి వెళ్తా అని అంటే, కెప్టెన్ నిజానికి అక్కడికి వెళ్లాల్సింది నువ్వే, ఎందుకంటే ఆ డంజన్ ని క్లియర్ చేసేందుకు విజార్డ్ కింగ్ నిన్నే ఎంచుకున్నారు. అప్పుడు ఆస్థా విజార్డ్ కింగ్ తనని చూస్ చేశాడని మురిసిపోతుంటాడు. అప్పుడు కెప్టెన్ ఎక్స్పీరియన్స్ వస్తుందని నోవెల్ ని కూడా ఆస్థాతో పాటు వెళ్ళమంటాడు. అలాగే వాళ్ళిద్దరికి లీడర్ గా లక్ ని ఆస్థా నోవెల్ తో పాటు వెళ్ళమంటాడు. తర్వాత ఫిన్రాల్ తన పోర్టల్ ని ఓపెన్ చేసి వాళ్ళ ముగ్గురిని ఆ డంజన్ కి దగ్గరలో ఇడుస్తాడు. ఆస్థా వాళ్ళు అక్కడి నుంచి డంజన్ దగ్గరికి వెళ్లి అలా లోపలికి ల్యాంప్ పట్టుకొని వెళ్తూ ఉండగా నోవెల్ కాలికి రాయి తగిలి ఆస్థా మీద పడిపోతుంది. అలా వాళ్ళ దగ్గర ఉన్న ల్యాంప్ ను కూడా పోగొట్టుకొని చీకటిలో వెళ్తుంటే లక్ ఒక వాల్ దగ్గర నుంచి లైట్ రావడం చూసి ఆ వాల్ ని టచ్ చేయగానే ఆ వాల్ పడిపోతుంది. ఆ వాల్ కి ఇంకో సైడ్ ఒక పజిల్ లా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అప్పుడు లక్ ఇక్కడున్న మ్యాజిక్ కారణంగా ఈ ప్లేస్ మొత్తం తారుమారుగా ఉంది అని ఆలోచిస్తుండగా లక్ కి షాక్ కొట్టినట్లు అవుతుంది. అలా ఎందుకంటే మనోడికి వాడి సరౌండింగ్ ఏరియాలో ఏదైనా స్ట్రాంగ్ మానా ఉంటే వాడికి అలా షాక్ రూపంలో హింట్ వస్తుంది. అప్పుడు నోవెల్, నేను ఇప్పటి వరకు ఇలా ఫుల్ మానా ఉన్న ప్లేస్ ని చూడలేదు. నిజంగానా? నువ్వేమంటున్నావు? అంటే నువ్వు ఇక్కడున్న మానాన్ని ఫీల్ కాలేకున్నావా? లేదు. అద్భుతం, అంటే మ్యాజిక్ లేనోళ్ళు మానాన్ని ఫీల్ కాలేరైతే అని అంటే ఆస్థా, నేను కూడా మానాన్ని ఫీల్ కావాలని అనుకుంటున్నాను. నాకు కూడా మానా కావాలి. రాయల్టీస్ మేలు, వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ మానా ఉంది, కానీ నాకు అస్సలు లేదు అని బాధపడుతూ నేలని గుద్దితే తన చేతి కింద ఒక మ్యాజికల్ ట్రాప్ యాక్టివేట్ అయ్యి కొన్ని స్టోన్స్ వస్తే ఆస్థా తన స్క్వాడ్ తో ఆ స్టోన్ మ్యాజిక్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు నోవెల్ ఇక్కడ డేంజరస్ గా ఉంది, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది. అప్పుడు లక్ ఆస్థాకి ఇంకో మ్యాజిక్ ట్రాప్ ని చూపించి దగ్గరికి రమ్మంటాడు. అప్పుడు ఆస్థా దగ్గరికి వెళ్లి చూస్తే లక్ ఆస్థాని ఆ మ్యాజిక్ ట్రాప్ మీదకి నెట్టేస్తాడు. అప్పుడు ఆస్థా ఆ మ్యాజిక్ స్టోన్ నుంచి తప్పించుకొని లక్ తో ఎందుకు అలా చేశావు అని అంటే, లక్ బాగా కట్ చేశావు, అద్భుతం అని క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే వాళ్ళకి ఇంకో ట్రాప్ కనిపిస్తే లక్ ఆ ట్రాప్ మీదకి ఎగిరి ఆస్థాని నోవెల్ ని అందులో ఇరికిస్తాడు. అప్పుడు ఆస్థా తన స్క్వాడ్ తో తప్పించుకుంటాడు. అలా లక్ అక్కడ ఉన్న ట్రాప్స్ మీదకి ఎగురుతూ ఆస్థా వాళ్ళతో ఆడుకుంటుంటాడు. కట్ చేస్తే మనం బ్లాక్ బుల్స్ ని చూస్తాం. లోపల వనిషా, ఆ పిల్లలు బానే ఉంటారా అని అంటే, కెప్టెన్ ఈ మిషన్ డేంజరస్, కానీ దీనివల్ల ఆ కొత్తోళ్ళు వాళ్ళ లిమిట్స్ ని దాటి స్ట్రాంగ్ గా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే అదృష్టం వాళ్ళ వెనుకుంది, సో వాళ్ళు బానే ఉంటారు. లక్ మానాన్ని కొలిచే ఎబిలిటీ నోబెల్స్ ఎబిలిటీస్ కన్నా చాలా స్ట్రాంగ్. ఒకవేళ వాడి పర్సనాలిటీ బాగుంటుంటే వాడు ఈ స్క్వాడ్ లో కాకుండా ఒక బెస్ట్ స్క్వాడ్ లో జాయిన్ అయ్యేటోడు అని మాట్లాడుకుంటుంటారు. తిరిగి డంజన్ లోపల లక్ ఐస్ క్లోజ్ చేసి ఆ డంజన్ లో
స్ట్రాంగ్ మాన ఎక్కడి నుంచి వస్తుందో సెన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే లక్ ఒక సైడ్ నుంచి ఎవరితో స్ట్రాంగ్ మాన రావడాన్ని సెన్స్ చేస్తాడు. దాంతో తన లైటింగ్ మ్యాజిక్ ని వాడి బూట్స్ ని క్రియేట్ చేసుకుని నోవెల్ ని ఆస్తాని ఆ డంజన్ ని ఎక్స్ప్లోర్ చేయమని అక్కడి నుంచి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆస్తాతో నోవెల్ లక్ గురించి మాట్లాడుతూ ఇలా అంటుంది. నేను అస్సలు అనుకోలేదు వాడు ఇలా చేస్తాడని. వాడికి కెప్టెన్ ఆమీ మనల్ని చూసుకోమని అప్పగించాడు, కానీ వాడు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటే ఆస్తా నువ్వు వరీ కాకు, నువ్వు ఎటువంటి ట్రాప్ లో ఇరుక్కున్నా నేను నా స్క్వాడ్ తో సేవ్ చేస్తా అని అంటాడు. అలాగే తను యూనో కన్నా స్ట్రాంగ్ గా మారి విజార్డ్ కింగ్ కావాలి అని అంటే అప్పుడు నోవెల్ యూనో ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆస్తా యూనో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి ముందుకెళ్తే వెనకున్న నోవెల్ ఆస్తా కూడా ఒక గోల్ ఉందని ఆస్తాని చూస్తూ బ్లెస్ అవుతుంటుంది. అప్పుడే ఆస్తా తన ముక్కులో వేలు పెట్టుకోవడం చూసి నోవెల్ ఆస్తా మీద కోప్పడి ముందుకెళ్తూ ఒక మ్యాజిక్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. అప్పుడే వాళ్ళకి ఎదురున్న వాటర్ లో నుండి ఒక ప్లాంట్ బయట వస్తుంది. ఆ ప్లాంట్ నోవెల్ ని తినబోతుంటే ఆస్తా సేవ్ చేయడానికి వచ్చి నోవెల్ తో పాటు తను కూడా ఆ ప్లాంట్ కి దొరికేస్తాడు. ఇక ఆస్తా నోవెల్ ఆ ప్లాంట్ నోట్లో ఉన్న యాసిడ్ లో పడిపోతారు అనగా ఎవరో ఒక ఎంట్రెన్స్ నుంచి స్క్వాడ్స్ తో అటాక్ చేసి ఆస్తాని నోవెల్ ని సేవ్ చేస్తారు.